బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మంత్రి శ్రీధర్ బాబు ఐఏఎస్ అధికారి దంపతులపై మార్ఫింగ్ వీడియోల కలకలం రేపుతున్నాయి. సోషల్ మీడియాలో ఏ వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఫేస్బుక్ లో అనుచిత కంటెంట్ తో వీడియోలు పోస్ట్ చేశారు. న్యాయవాది శశిభూషణ్ ఫిర్యాదుతో కేసు నమోదైంది. ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మంత్రి శ్రీధర్ బాబు ఐఏఎస్ అధికారి దంపతులపై మార్ఫింగ్ వీడియోల కలకలం రేపుతూ ఉన్నాయి. సోషల్ మీడియాలో ఏ వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఫేస్బుక్ లో అనుచిత కంటెంట్ తో వీడియోలు పోస్ట్ చేశారు. న్యాయవాది శశిభూషణ్ ఫిర్యాదుతో కేసు నమోదైంది. ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, మంత్రి శ్రీధర్ బాబు ఐఏఎస్ అధికారి శైలజ రామయ్య దంపతులను లక్ష్యంగా చేసుకొని సోషల్ మీడియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చేసినటువంటి మార్ఫింగ్ వీడియోలు అనేవి వైరల్ అవుతూ ఉన్నాయి. వివిధ సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియోలు అనేవి వైరల్ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అప్రమత్తమైంది. ఫేస్బుక్ లో అనుచిత కంటెంట్ తో వీడియోలు పోస్ట్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. న్యాయవాది శశిభూషణ్ కాజే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఇంతకు మంత్రి శ్రీధర్ బాబును టార్గెట్ చేసుకోవడం, అలాగే ఐఏఎస్ అధికారి శైలజ రామయ్యను లక్ష్యంగా చేసుకుని ఈ మార్ఫింగ్ వీడియోలు చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు అనేది కూడా ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. నిన్న మొన్నటి వరకు కేవలం సోషల్ మీడియాలో కింది స్థాయి వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని మార్ఫింగ్ వీడియోలు చేసినటువంటి కొంతమంది ఆకతాయిలు ఇప్పుడు ఏకంగా రాష్ట్ర మంత్రిని అలాగే ఐఏఎస్ అధికారి దంపతులను లక్ష్యంగా చేసుకోవడంతో ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వంలో కొంత కలవరం అనేది మొదలైందని చెప్పాలి. ఎందుకంటే ఈ రకమైనటువంటి వీడియోలు తయారు చేసి మార్ఫింగ్ వీడియోలతో సోషల్ మీడియాలలో ఇట హల్చల్ చేసినటువంటి వ్యవహారం పైన వైపున ప్రభుత్వం సీరియస్ అవుతుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమయ్యి ఇమీడియట్ గా లీగల్ సెల్ నుంచి సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ అనేది వెళ్లడంతో ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తూ ఉన్నారు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. ముంబైలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వైద్య